రచ్చ. సూపర్. చాలా రోజుల నుంచి నాకు ఒకటి అడుగుతున్నా. మాట్లాడిన ధనం పెడతారు. రచ్చ ప్లీజ్ ఒక్కసారి. ఆడదాని చేతుల్లో కరగడం ఏంటంటే కామెడీ చేయి. కామెడీ చేత రచ్చ. ఆగు పటాస్ చూడాలనుకోవడం ఆశ, పటాస్ లాంటి షోని బీట్ చేయాలనుకోవడం అత్యాశ. రవి ఓకే, లవ్ యూరా చాలా బాగా జీవిస్తున్నావు. బాగా క్యారెక్టర్లు ఉన్నావురా. ఇక విషయం ఏంటంటే ఆశకు అత్యాశకు తేడా చెప్పడానికి వచ్చిన. బయట అంటున్నారు పటాస్ చూసి నవ్వుతారు వాళ్ళు, బాగానే ఉంది, ఆశపడడంలో తప్పులేదు. పటాస్ బీట్ చేసే ప్రోగ్రామ్ చేస్తా అంటాను, అది అత్యాశ కదా భయ్. రచ్చరవి గారి మీద పనిచేయడం ఆశ, మహాలక్ష్మి మీద పనిచేయాలనుకోవడం అత్యాశ. ఆడవాళ్ళు ఆశపడడానికి అత్యాశకు చాలా తేడా ఉంటుంది. దేవుని దగ్గర పోయి ఆడవాళ్ళు మొక్కుతూ ఉంటారు, దేవుడా నాకు యాంకర్ రవి గారు మొగుడు రావాలి ఆశ, దేవుడా నాకు రచ్చరవి గారి మొగుడు రావాలనుకోవడం. అవునా కదా? వీడియో తక్కువ తిన్నాడు ఇక్కడ, వీడు సూపర్ అంటాడు. మంచి బెస్ట్ యాంకర్ అవార్డు కూడా మొన్ననే వచ్చింది. అవునా కదా తమ్ముళ్ళు? బెస్ట్ యాంకర్ అవార్డు ఇచ్చుకోవడం ఆశ, హీరోగా కావాలనుకోవడం అత్యాశ కదా. కవిత చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయొద్దు, చెప్పే ఒక్కసారి. లెట్స్ ఫినిష్ ఇట్. నా పేరు మొగోడు అయితే మాట మీద ఉంటావు, మొగోడు అయితే మాట మీద ఉంటావు. నేను మొగోడిని కాదుగా. ఆశ అంటే తమ్ముడు సుధాకర్ లాంటి వాడు ఉంటాడు తమ్ముడు. వీడు పెళ్లి చూపులు స్టార్ట్ చేసినప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పుట్టినోడు. మా ఊళ్ళే స్వతంత్రం అంటాడు. స్వాతంత్రం అప్పుడు పుట్టిన సుధాకర్ తోటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది తెలుసా? పెళ్లి చూపులో పోరా వాళ్ళ నాన్న అన్నాడు, అరే సుధాకర్ నీకు ముందు అయితే హైట్ తక్కువ, కలర్ ఎక్కువ ఉన్నవరా, నీకు పిల్ల దొరకదు అంటే, ఏ నాన్న మార్కెట్ లో రేటు పెరిగినకపోతా ఒక సంబంధం చేసిండు, వంకలు పెట్టాలి కదా. అరే బిడ్డ నువ్వు అసలే ఉన్నదే అంతంత మాత్రం, పెళ్లి చూపులో పోయిరారంటే ఆ అమ్మాయికి నాకన్నా హైట్ తక్కువ ఉంది. పెళ్లి కావాలనుకోవడం ఆశ, కానీ అన్ని కోరుకొని సన్నగుండాలి, పొడుగు చెడు ఉండాలి, పాదలు సల్లగుండాలి. ఆశపడ్డానికి లాస్ట్ కు ఏజుడు బారైనాక వాని బట్టతలక పొట్టొచ్చే వరకు వచ్చేది ఎవరు ఉంటారు? గంటకు తగ్గ బొంతే దొరుకుతుంది. సుధాకర్ గురించి మీకు చెప్పాలి రవన్న, మేము కలిసి ప్రోగ్రాంలు చేసే టైంలో అతి తెలియగలడే. మేమిద్దరం కలిసి హెల్మెట్ లేకుండా పోతాం. ఆ టైంలో హెల్మెట్ కంపల్సరీ అన్నారు. పోలీస్ అయినా పట్టుకున్నాడు. అబ్బా నేను బతలాడుతాను సార్, దండం పెడతా సార్, ఫైన్ రాయకులు సార్, కష్టపడి ప్రోగ్రామ్ చేసిరా? చేసినాం. ఎంత ఉంటుంది ఏజ్ డిఫరెన్స్ మీ ఇద్దరు? ఉంటది, చాలా మందికి లైఫ్ ఇచ్చింది కదా అంకుల్. సార్ నీకు దండం పెడతా సార్, ప్రోగ్రామ్ చేస్తే వచ్చిన పైసలు సార్ అంటే, మా సార్ లేడు 500 ఇచ్చిపో అన్నాడు. ఏదో 200. మనోడు కాంప్రమైజ్ కాకుండా 300 కాదు సుధాకర్ అని చెప్పరా, యూట్యూబ్ స్టార్ అని చెప్పరా. ఎస్ఐ వచ్చినాక ఎవర్రా వీడు? సార్ నేను సార్ యూట్యూబ్ స్టార్ ని. వీడిని వాని ఇద్దరు కలిసి బండితో సార్ లోపల వెళ్ళిరా అన్నాడు. మేము ఇద్దరం కలిసి దావత్ పోయినాం. అన్న మనం చాలా రోజులు అప్పుడు అవకాశాలు లేవు కదా, ఎవరిది ఎక్కడ ఎంత పెడితే అంతే అని మేము అన్న భోజనాలు స్టార్ట్ అయినాయి అన్న, వాసన గుప్పుని అత్తండి చెప్పిన. అంటే ఈయనే ఇది చూడు యూట్యూబ్ స్టార్ ఇప్పుడే పోతురే, ఆగా నీకు దండం పెడతా, నేను చాలా 3 రోజులు అవుతుంది అన్న చక్కగా అన్నం తినక. పోతా నేను, అదే పాలు పిలుస్తారు. లాస్ట్ వరకు మాకేం మిగిలింది తెలుసా? బొచ్చలు కడగడానికి రెడీ ఉన్నాయి. వాళ్ళందరూ మేము కడిగేటోళ్ళం అనుకుని, బాబు అక్కడనే కడిగేటి అన్నారు. ఈ
సుధాకర్ నేను ఎగ్జామ్ రాసినామన్న లైఫ్ లో ఫస్ట్ మనకు కూడా స్టడీ ఉండాలరా ఫంక్షన్ వస్తుంది అది ఫంక్షన్ అట ఇట్లా చాలా మంది బయటికి పోతే పరువు తీస్తారని ఎగ్జామ్ ఫీజు కట్టినాం రాస్తాను అప్పటికి నేను దేవుని దేవల్ల ఏ క్వశ్చన్లు వస్తాయో ముందు వెనక చూడకుండా ఆ సబ్జెక్ట్ వేరైతే వేరే చిట్టీలు పట్టుకుపోయినాం ఏదో ఒకటి చిట్టీలు పట్టుకుపోయినాను మేము కూకుంటే ఒకటి అన్నాడు ఆగా నేను రాసినాకి ఇస్తానా అరే యూట్యూబ్ సర్కిల్ ఎటికిస్తావా రాసిండు ఒక్కటి రాసింది పాడేయాలి కదా ఇంకోటి ఇచ్చిరా ఆగిరా ఇంకోటి అన్నాడు అరే మూడో చిట్టి నాలుగో చిట్టి ఆడు ఇన్సులేటర్ చక్కర నిలబడ్డాడు ఈయన రాసి వారికే ఇస్తాడు ఎరా చిట్టీలతో పట్టు రావడానికి సిగ్గు లేదురా అన్నాడు అనగానే కూకున్నాడు కదా సార్ యూట్యూబ్ సార్ ఆ పేపర్ ఈయన చుట్టూ రెండు బట్టి బయటికి ఇస్తే లైఫ్ లో పాస్ రాయకుండా 3 సంవత్సరాలు డిబార్ ఆశ ఉండి అత్యాశతో అన్ని పోగొట్టుకున్న వాళ్ళందరికీ చేస్తున్నా నేను అత్యాశ సలా దేవుడా